హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ అకాడమీ. సో బాగున్నారు అందరూ. సో మనకి ప్రీవియస్ సెక్షన్ electrochemical cells completed and based on some questions completed, some formulas based questions completed. So today's section very important, electrolytic cell. Here two types of questions asked in JEE and NEET. So one, what are the substance formed at cathode and anode, one type of question. How much amount of substance formed at cathode and anode by using the Faraday's laws. There are two types of questions. Two are very easy questions. So in NEET students main focus on this concept, and JEE students are also main focus on this concept. So here, so this section electrolytic cells. So last what is the electrochemistry? It is a branch of physical chemistry, conversion of electrical energy to chemical energy or chemical energy to electrical energy is known as electrochemistry. So దాన్ని మనం టూ టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఎలక్ట్రోకెమికల్ సెల్స్, ఎలక్ట్రోలైటిక్ సెల్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్, బ్యాటరీస్. టోటల్ ఫోర్ టైప్స్, ఫోర్ పార్ట్స్. ఆల్రెడీ వన్ పార్ట్ కంప్లీటెడ్, ఎలక్ట్రోకెమికల్ సెల్స్ కంప్లీటెడ్. సో వాట్ ఇస్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్స్? కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు chemical energy or chemical energy to electrical energy, chemical energy to electrical energy. ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సెల్, ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఏంటంటే మనకి, సో మన ఈ సెల్ అనేది ఏం చేస్తుందంటే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందిరా. ఓకేనా? కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ద సెల్ ఇన్ విచ్ కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు chemical energy, so is known as electrolytic cell. So what is the electrolytic cell? The cell in which conversion of electrical energy to chemical energy, ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అంటాము. ఇక కొన్ని బేసిక్ కొన్ని టర్మ్స్ నేర్చుకుంటాం బిఫోర్ గోయింగ్ టు దిస్ కాన్సెప్ట్. కండక్టర్స్, what are the conductors? మన ఫిజిక్స్ నేర్చుకుంటే కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అని. సో కండక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ సబ్స్టెన్స్ రా. ఈ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిసిటీని అలో చేసుకుంది, దీని నుంచి కరెంట్ పాస్ అయింది. సో అప్పుడు ఈ సబ్స్టెన్స్ ఏమంటామంటే మనం కండక్టర్స్ అంటున్నారు. సో వాట్ ఆర్ ద కండక్టర్? ద సబ్స్టెన్స్ విచ్ కెన్ అలో ద ఎలక్ట్రిసిటీ ఈజ్ నోన్ యాజ్ కండక్టర్స్ రా. సో ఇక్కడ కండక్టర్స్ ఆర్ టూ టైప్స్. ఓకే, వాట్ ఆర్ ద కండక్టర్స్? ద సబ్స్టెన్స్ విచ్ అలో ద ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు నేను ఒక సబ్స్టెన్స్ నా నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అనుకోండి, దాన్ని ఏమంటాము? కండక్టర్స్ అంటాము. ఎలక్ట్రిసిటీ పాస్ కావట్లేదంటే దాన్ని ఏమంటామంటే ఇన్సులేటర్ అంటాము, ఆర్ నాన్ కండక్టర్స్. ఇక్కడ కండక్టర్స్ మనం టూ టైప్స్ లో, ఎలక్ట్రానిక్ కండక్టర్స్, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఓకేనా? ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. కండక్టర్ అంటే మనం ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలి. మనం ఫిజిక్స్లో నేర్చుకుంటాం, ఒక సబ్స్టెన్స్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా పాస్ కావాలంటే ఖచ్చితంగా దాంట్లో మనకి అయాన్స్ ఫ్రీగా ఉండాలి, లేదా ఎలక్ట్రాన్స్ అయినా ఫ్రీగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ కండక్టర్, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్. పేర్లు ఉందిరా. ఎలక్ట్రానిక్ అంటే ఏంటంటే మనం తీసుకున్న సబ్స్టెన్స్లో ఎలక్ట్రిసిటీ ఎలా ఫామ్ అవుతుందంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ద కండక్టర్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ బై ఎలక్ట్రాన్స్, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతే ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాం, ఆ సబ్స్టెన్స్ నుంచి కరెంట్ పాస్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఎలక్ట్రాన్ ఫ్లో అవుతుంది. అలాంటి కండక్టర్స్ ఏమంటారంటే ఎలక్ట్రానిక్ కండక్టర్స్. So what are the electronic conductors? The conductors which conduct electricity by a flow of electron. Electron flow అవుతున్నప్పుడు ఆ సబ్స్టెన్స్ నుంచి దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అంటారు. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటే ఏంటంటే అయాన్స్. ద సబ్స్టెన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ by movement of free ions.
అయాన్స్ ఫ్రీగా ఉన్నప్పుడు సో దాని నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అయితే ఆ కండక్టర్ని ఏమంటామంటే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఓకేనా. ఫ్రీ అయాన్స్ ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఫ్రీ అయాన్స్. అయాన్స్ ఉంటే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్, ఎలక్ట్రాన్స్ ఉంటే ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అంటాం. అప్పుడు మాత్రమే కరెంట్ పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఫ్లో అవుతున్నాను ఎటువైపు నుంచి ఎటువైపు మూవ్ అవుతుంటే నెగిటివ్ ఎండ్ టు పాజిటివ్ ఎండ్. ఎలక్ట్రాన్ ఫ్లోయింగ్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్ రా. ఇక్కడ ఎలక్ట్రాన్స్ మూవింగ్, ఇక్కడ అయాన్స్ రా ఆపోజిట్ చార్జెస్ రా, ఫ్రీ ఆపోజిట్ మైగ్రేషన్. సో మైగ్రేషన్ ఆఫ్ cation migrate to cathode, anion migrate to anode. Okay, here ions are travel from opposite direction. Okay, opposite ions are migrated to opposite direction. Cation migrate to cathode, anion migrate to anode. Okay, next ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్, మ్యాటర్ ఏం ట్రాన్స్ఫర్ కాదు. ఇప్పుడు ఒక మన ఐరన్ రాడ్ తీసుకున్నాం, ఐరన్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంటే ఐరన్ యొక్క సైజు కానీ పెరగడం కానీ తగ్గడం కానీ ఏం చేంజ్ కాదురా. సో ఇయర్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్, నో ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్. ఇక్కడ మనకు అదే అయానిక్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ జరిగే మన ఎలక్ట్రిసిటీ ప్రాసెస్ చేస్తున్నప్పుడు అది క్యాటయాన్ గాను యానియాన్ గా డికంపోజ్ అవుతుందిరా. సో డికంపోజ్ అయినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్, ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్, మ్యాటర్ చేంజ్ ట్రాన్స్ఫర్ అవుతుందా, క్యాథోడ్ వైపు యానోడ్ వైపు మైగ్రేట్ అవుతున్నాయి. కాబట్టి నో కెమికల్ చేంజ్, నో కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్, నో chemical reaction takes place. Here chemical reaction takes place, decomposition reaction takes place, decomposition takes place. Next here examples run. Here it depends temperature, temperature increase చేస్తుంటే conductivity ఏమవుతుందంటే decrease అవుతుందిరా. So here conductive temperature increases, here conductivity decreases, here temperature increases, conductivity increases. Okay, here opposite electronic conduct, temperature increases, conductivity decreases, temperature increases, conductivity increases. Here examples run. Here electronic examples are metals, alloys. Okay, these are examples. ఇక్కడ వచ్చే ఎగ్జాంపుల్స్ మనకి యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్. ఇక్కడ వచ్చే సమ్ అయానిక్ సాలిడ్స్ కాడ్మియం సల్ఫైడ్ ఒక ఎగ్జాంపుల్ రా మనకి, ఒక కాడ్మియం అయోడైడ్. ఇవి మనకి ఎలక్ట్రానిక్ కండక్టర్కి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ రా. కాడ్మియం సల్ఫైడ్, కాపర్ సల్ఫైడ్, కాపర్ సల్ఫైడ్. ఇక్కడ యాసిడ్స్ బేసిస్ రా, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, salt of acid and base NaCl. So these are some example, these all are example for electrolytic conductors. These are example for electronic conductors. Okay na. So conductor అంటే ఏంటంటే ఇది ఒక సబ్స్టెన్స్ రా. ఈ సబ్స్టెన్స్ ఎలక్ట్రిసిటీ పాస్ దీన్ని కండక్టర్స్ అంటాము. సో ఈ ఎలక్ట్రిసిటీ పాస్ కావడానికి టూ కండిషన్స్, ఒకటి మేబీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండాలి లేకపోతే ఫ్రీ అయాన్స్ ఉండాలి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్, ఫ్రీ అయాన్స్ ఉంటే మనకి ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటాం రా. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కండక్టర్స్లో ఎలక్ట్రాన్స్ మనకి ఫ్లో అవుతున్నాయి, ఎటు నుంచి ఫ్లో అవుతుంటే నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్ ఫ్లో అవుతాయి. అదే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ జరిగే ఆపోజిట్ డైరెక్షన్ రా, టువర్డ్స్ ది ఆపోజిట్ డైరెక్షన్. క్యాటయాన్ మైగ్రేట్ టు క్యాథోడ్, యానియాన్ మైగ్రేట్ టు యానోడ్ రా. నెక్స్ట్ ఇక్కడ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్, ఇక్కడ మాస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది మ్యాటర్. ఇక్కడ వచ్చే నో కెమికల్ రియాక్షన్, ఏ కెమికల్ డికంపోజిషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్.
Here temperature increases, conductivity decreases, temperature increases, conductivity increases. So example metals, some alloys, cadmium sulfide, cadmium iodide, copper sulfide. Here acids, bases, salts. Okay, ఇది మనకి టైప్స్ ఆఫ్ కండక్టర్స్. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రోలైట్? ఎలక్ట్రోలైట్ అనేది ఏంటంటే మనకి ఒక సబ్స్టెన్స్ అది. ఈ సబ్స్టెన్స్ అనేది మనకి ఆక్వా స్టేట్లో అని ఉండొచ్చు, లేదా మోల్టెన్ స్టేట్ ఆర్ ఫ్యూజ్డ్ స్టేట్. ఓకేనా? ఒక సబ్స్టెన్స్ అనేది ఆక్వా స్టేట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నారా, NaCl వాటర్తో కలిపితే దీన్ని ఆక్వాస్ NaCl అంటాం. సో ఇక్కడ మోల్టెన్ NaCl అంటే ఏంటంటే మోల్టెన్ అన్న ఫ్యూజ్డ్ అన్న ఒకటేరా. మోల్టెన్ NaCl ఆర్ ఫ్యూజ్డ్ NaCl అంటే ఏంటంటే మనం ఇప్పుడు NaClకి వాటర్ కలిపితే అది లిక్విడ్ స్టేట్లో వచ్చిందిరా, లిక్విడ్ ఆక్వాస్ NaCl అన్న. NaCl మనకి వాటర్ యాడ్ చేయకుండా తనంతగా అదే లిక్విడ్ ఫామ్లో మారిపోతే అలాంటి సొల్యూషన్ మన వితౌట్ వాటర్ యాడ్ చేయకుండా కామన్ సాల్ట్ లిక్విడ్గా మారిపోయింది అనుకోండి, దాన్ని మనం మోల్టెన్ అంటాం, మోల్టెన్ స్టేట్ ఆర్ ఫ్యూజ్డ్ స్టేట్ అంటాం. ఇప్పుడు మనం తీసుకున్న వాట్ ఈస్ ద ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ అంటే ఏంటంటే ఏ సబ్స్టెన్స్ అయితే తన నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ చేసుకుంటుందో, ఇది ఆక్వా స్టేట్లో కానీ, మోల్టెన్ స్టేట్లో కానీ, ఫ్యూజ్డ్ స్టేట్లో కానీ, దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అంటున్నాం. ద సబ్స్టెన్స్ విచ్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ in aqua state, molten state or fused state. Okay, the substance which can allow the electricity in aqua state, molten state or fused state, that is called electrolyte. So the electrolytes are two types. Electrolytes are two types. Strong electrolytes వీక్ ఎలక్ట్రోలైట్స్. సో ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటే చూడండి, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రిసిటీ ఎలా చేసుకుంటుందో, ఎలా చేసుకున్నప్పుడు సబ్స్టెన్స్ ఏమవుతుందంటే 100% డికంపోజ్ అయిపోయింది. ద సబ్స్టెన్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ మీన్స్ ద ఎలక్ట్రోలైట్ 100% అయనైజ్డ్. సబ్స్టెన్స్ ఈజ్ ద ఎలక్ట్రోలైట్ అయనైజ్డ్ కంప్లీట్లీ. అయితే ఓకేనా, ద ఎలక్ట్రోలైట్ కంప్లీట్లీ అయనైజ్డ్ లేదా 100% అయనైజ్డ్. సో 100% అయనైజ్ అయితే ద ఎలక్ట్రోలైట్ విచ్ కెన్ అయనైజ్డ్ కంప్లీట్లీ అంటే కంప్లీట్ 100% అయనైజ్డ్. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. సో ఎగ్జాంపుల్ ఎవరంటే మనకి స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసెస్, సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాంబినేషన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4, here NaOH, KOH, combination of these two acid base, here NaCl, here K2SO4. These are some examples. These all are strong electrolytes. So what is the strong electrolyte? The electrolyte 100% ionized. కరెంట్ ఇది సబ్స్టెన్స్ అనుకున్నారా, ఎలక్ట్రోలైట్ అనుకున్నాం. సో ఇది ఆక్వా స్టేట్లో ఉంది, లేదా లిక్విడ్ స్టేట్లో ఉంది, సాలిడ్ స్టేట్లో ఉంది, అదే మోల్టెన్ స్టేట్లో ఉంది. సో దీనికి కరెంట్ పాస్ చేసినప్పుడు 100% డికంపోజ్ అయిపోయింది, కంప్లీట్లీ డికంపోజ్. 100% మీన్స్ కంప్లీట్లీ అయనైజ్డ్. 100% అయనైజ్ అయితే ఆ టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఏమంటాం, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటాం రా. సో నెక్స్ట్ వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, పార్షియల్లీ అయనైజ్డ్ రా. సో పార్షియల్లీ అయనైజ్డ్ అయితే ఆ ఎలక్ట్రోలైట్ ఏమంటే వీక్ ఎలక్ట్రోలైట్ అంటాం. ద ఎలక్ట్రోలైట్ ఈజ్ పార్షియల్లీ అయనైజ్డ్, నాట్ 100%, 20%, 50%, 20, 35% like that. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి వీక్ యాసిడ్స్, వీక్ బేసెస్, సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ వీక్ బేస్. మనకి వీక్ యాసిడ్ వెనిగర్, ఎసిడిక్ యాసిడ్, వీక్ బేస్ అమోనియం హైడ్రాక్సైడ్, వీళ్ళిద్దరు కాంబినేషన్ రా CH3COO అమోనియం ఎసిటేట్, అమోనియం ఎసిడిక్ యాసిడ్, ammonium hydroxide, ammonium acetate. So these are example for weak electrolytes. Okay, so electrolytes అంటే ఏంటి,
the substance which allow the electricity in aqueous state, molten state or frigid state, that is called electrolyte. Electrolytes are two types, strong electrolyte and weak electrolyte. Strong electrolyte means the electrolyte is 100% ionized, is called strong electrolyte. Partially ionized, weak electrolyte. Strong example, strong acid, strong base, salt of strong acid, strong base. Here weak acid, weak base and combination the salt. Okay, so these are first classification electrolyte. Next one, non-electrolyte. Non-electrolyte అంటే ఏంటి? ఎలక్ట్రోలైట్ అంటే allow the electricity రా. Non-electrolyte అంటే ఏంటి? The substance do not allow the electricity in aqueous state, molten state or fluid state is known as non-electrolyte. What is the non-electrolyte? The substance do not allow the electricity in aqueous state, molten state or fluid state. So examples, for example, for non-electrolyte manaki sugar solution, urea solution, glucose solution. So these are some examples manaki. These all are non-electrolytes. Okay. Next one, electrolysis. Electrolysis ఇక్కడ దిస్ ద వన్ ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ మోల్టెన్ NaCl తీసుకున్నాం. దిస్ ఇస్ ద వన్ ఎలక్ట్రోలైట్. ఈ సొల్యూషన్ ఈ ఎలక్ట్రోలైట్ ఒక కంటైనర్లో తీసుకుని కానీ టోటల్ ఈ ఇన్స్ట్రుమెంట్ ఏమంటాం అంటే ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. ఏమంటాం? ఎలక్ట్రోలైటిక్ సెల్. సో ఇక్కడ ఎలక్ట్రాలసిస్ జరగడానికి ఉపయోగించే సెల్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సెల్లో యానోడ్ ఉంటుంది, క్యాథోడ్ ఉంటుంది. యానోడ్ సైన్ పాజిటివ్, క్యాథోడ్ సైన్ నెగిటివ్. ఆ రెండు బ్యాటరీ కనెక్ట్ చేసాము. అక్కడ బ్యాటరీ అంటే మనకి ఎలక్ట్రాలసిస్ అంటే ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ టు కెమికల్ ఎనర్జీ రా. సో ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసామంటే కరెంట్ పాస్ చేస్తుంది, కరెంట్ ఇస్తుంది. ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ టు కెమికల్ ఎనర్జీ. ఎప్పుడైతే కరెంట్ పాస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మోల్టెన్ NaCl రాదు. ఎప్పుడైతే కరెంట్ పాస్ చేసామో ఈ సొల్యూషన్లో ఉన్న NaCl ఏమవుతుంది? డికంపోజ్ అవుతుంది రా. Na+ గాను క్యాటియాన్ గాను సాల్ట్ కాబట్టి క్యాటియాన్ యానియన్గా మైగ్రేట్ అయింది, డికంపోజ్ అయింది. ఇప్పుడు చూడండి డెఫినేషన్ ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటంటే ఇది టోటల్ వన్ ప్రాసెస్ రా. ఈ ప్రాసెస్ ఏం చేసాము? డికంపోజ్ అయిపోయింది. ఎవరు? ఎలక్ట్రోలైట్. ఎప్పుడు? ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు. ఓకేనా? ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు ఎలక్ట్రోలైట్ అనేది డికంపోజ్ అయిపోయింది రా. సో దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రాలసిస్ అంటాం. ఓకేనా? ఏంటమ్మా ఏం చేసాం చూడండి, కరెంట్ పాస్ చేసాము, ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఉంది. కరెంట్ పాస్ చేసినప్పుడు ఎలక్ట్రోలైట్ ఏమైంది? ఇక్కడ క్యాటియాన్ యానియాన్గా డికంపోజ్ అయిపోయింది రా. Na+ గాను Cl- గాను. సో దాన్ని ఏమంటే ఎలక్ట్రాలసిస్ అంటాం. సో వాట్ ఇస్ ఎలక్ట్రాలసిస్? The process of decomposition of electrolyte by passing electricity is known as electrolysis. Okay, what is electrolysis? The process of decomposition of electrolyte by passing electricity is known as electrolysis. ఇక్కడ ఎలక్ట్రాలసిస్ మొత్తం ఈ ఎలక్ట్రాలసిస్ జరగడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? ఎలక్ట్రోలైటిక్ సెల్. దిస్ నేమ్ ఈస్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్. నాకు మనం చెప్పుకున్నాం ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది కానీ ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ క్యాటియాన్స్ ఉంటుంది, యానియాన్స్ ఉంటాయి, అయాన్స్ ఉంటాయి ఇక్కడ మనకి. అంటే ఇక్కడ చూడండి ఒకటి క్యాటియాన్ ఒకటి యానియాన్ రా. సో క్యాటియాన్ మైగ్రేట్ టు క్యాథోడ్, యానియాన్ చూడండి క్యాటియాన్ సైన్ పాజిటివ్, యానోడ్ సైన్ యానోడ్ సైన్ పాజిటివ్, క్యాటియాన్ సైన్ హియర్ క్యాటియాన్ మైగ్రేట్ టు క్యాథోడ్, క్యాథోడ్ సైన్ నెగిటివ్ రా, హియర్ మైగ్రేటెడ్. యానియాన్ సైన్ migrate to anode.
ఇక్కడ మెకానిజం చూడండి. సో ఇక్కడ మెకానిజం మనకి నేను ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నామంటే ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ మోల్టెన్ NaCl. ఫస్ట్ అయనోజేషన్ జరుగుతుంది. కరెంట్ పాజిషన్ ఏం చేద్దాం, అయనోజేషన్. మోల్టెన్ NaCl అనేది డికంపోజ్ అవుతుంది క్యాటియాన్ గాను యానియాన్ గాను. ఓకే, అయనోజేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ పాసింగ్ ద ఎలక్ట్రోలైట్ డికంపోజ్ అవుతుంది క్యాటియాన్ గాను యానియాన్ గాను. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం, అట్ యానోడ్ అట్ క్యాథోడ్. యానోడ్ అంటే సైన్ అంటే ఇక్కడ పాజిటివ్. ఇక్కడ ఏ రియాక్షన్ జరుగుతుందంటే ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో అట్ యానోడ్ దగ్గరికి ఎవరు వస్తారా చూడము, యానియాన్ మైగ్రేట్ టు యానోడ్, క్యాటియాన్ మైగ్రేట్ టు క్యాథోడ్. ఓకేనా, AACC యానియాన్, యానోడ్, క్యాటియాన్, క్యాథోడ్. ఇక్కడ యానోడ్ దగ్గరికి ఎవరు వస్తారు, యానియాన్. యానియాన్ అంటే నెగిటివ్ పార్ట్. వాట్ ఇస్ ద నెగిటివ్ యానియన్, Cl మైనస్. Cl మైనస్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే Cl లాస్ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. Cl మైనస్ అనేది మనకి ఇక్కడ Cl2 గ్యాస్కి మారిపోతుంది. బ్యాలెన్స్ చేసుకున్నాంరా, లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. నెక్స్ట్ అట్ క్యాథోడ్. అట్ క్యాథోడ్ అంటే సైన్ ఏంటి, నెగిటివ్. నెగిటివ్ దగ్గర ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది. సో రిడక్షన్కి ఇప్పుడు యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గరికి ఎవరు వస్తారు, క్యాటియాన్. క్యాథోడ్ క్యాటియాన్. సో వాట్ ఇస్ ద క్యాటియాన్ హియర్, Na+. ఈ Na+ అనేది ఏం చేస్తుందంటే అక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకొని సోడియంగా డికంపోజ్ అవుతుంది. కానీ మనకి ఇప్పుడు కాంపిటేటివ్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం ట్రిక్ చెప్పుకుందాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేస్తారు, ఇబ్బంది లేదు ఇక్కడ. సో ఇది ప్రొసీజర్. సో మోల్టెన్ NaClని ఎలక్ట్రాలిసిస్ చేస్తే క్యాథోడ్ దగ్గరికి ఎవరు వస్తారు, క్యాటియాన్. యానోడ్ దగ్గరికి ఎవరు వస్తారు. సో ఇక్కడ చూడండి, ఇటు యానోడ్ క్లోరిన్ గ్యాస్, ఇటు క్యాథోడ్ సోడియం ఆటమ్. ఓకేనా. సో ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ మోల్టెన్ NaCl, వాట్ ఆర్ ద సబ్స్టెన్స్ ఫార్మ్ ఇట్ క్యాథోడ్ అండ్ యానోడ్ అని అడుగుతాడు. సో ఇటు క్యాథోడ్ సోడియం, ఇటు యానోడ్ క్లోరిన్. యానోడ్ క్లోరిన్. ఓకే, ఇది మనకి ప్రొసీజర్. సో సింపుల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యానియాన్ మైగ్రేట్ టు యానోడ్, క్యాటియాన్ మైగ్రేట్ టు క్యాథోడ్. యానోడ్ సైన్ పాజిటివ్, క్యాథోడ్ సైన్ నెగిటివ్. లాస్ట్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ డానియల్ సెల్లో యానోడ్ సైన్ నెగిటివ్, క్యాథోడ్ సైన్ పాజిటివ్. అక్కడ రీజన్ కూడా చెప్పుకున్నాం మనం. ఓకే, ఎందుకు అక్కడ పాజిటివ్ సైన్ వస్తుంది, ఎందుకు నెగిటివ్ చేంజ్ వస్తుంది, మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సెల్లో సో యానోడ్ అంటే పాజిటివ్ సైన్, క్యాథోడ్ అంటే నెగిటివ్ సైన్. 1 minute మీరు 10 ఆన్సర్స్ ఐడెంటిఫై చేస్తారమ్మా. ఓకేనా. మనకి నీట్ స్టూడెంట్స్ మెయిన్ ఫోకస్ చేయాలి. ఇక్కడ మనకి అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఫస్ట్ కేస్ 1. Electrolysis of molten or fused electrolyte. సో మోల్టెన్ స్టేట్ కానీ ఫ్యూజ్డ్ స్టేట్ కానీ అడిగితే మనం తీసుకున్న కంటైనర్లో ఒక క్యాటియాన్ ఒక యానియన్ మాత్రమే ఉంటుందా. సో క్యాటియాన్ మైగ్రేట్ టు క్యాథోడ్, యానియన్ మైగ్రేట్ టు యానోడ్. ఇక్కడ చూడండి క్వశ్చన్స్. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ మోల్టెన్ electrolyte at a cathode at anode. Molten NaCl, molten KBr, molten MgCl2, molten AlOH taken thrice, fused copper iodide, fused PbI2, AgCl. సో ఈ టైప్ క్వశ్చన్స్ ఇచ్చారు. 1 3 + 3 6 7 క్వశ్చన్స్. సో ఇక్కడ 7 క్వశ్చన్ మనం 1 minute ఆన్సర్ పెట్టేస్తుందా. ఈజీగా మనకి ఇక్కడ చూడండి,
మోల్టెన్ స్టేట్ ఫ్యూజ్డ్ స్టేట్ అని ఇస్తే ఖచ్చితంగా సొల్యూషన్ ఎలక్ట్రోలైట్ హ్యావింగ్ 1 క్యాటయాన్ అండ్ 1 యానియాన్. సో క్యాటయాన్ మైగ్రేట్ టు క్యాథోడ్, యానియాన్ మైగ్రేట్ టు యానోడ్. ఇక్కడ చూడండి మనకి యానియాన్స్ కొన్ని క్లోరైడ్ అయాను, బ్రోమైడ్ అయాను, OH మైనస్ అయాను, I మైనస్ అయాను, ఒక నెక్స్ట్ మనకి H ప్లస్ అయాను, ఇవి రిపీట్ అవుతుంటాయి కదా మనకి ఇక్కడ SO4 మైనస్ 2 అయాను. చూడండి Cl మైనస్ మనకి ఎలా కన్వర్ట్ అవుతుందంటే క్లోరిన్ గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. Br మైనస్ Br2, OH మైనస్ కన్వర్ట్ టు O2, I మైనస్ కన్వర్ట్ టు I2, H ప్లస్ కన్వర్ట్ టు H2, SO4 మైనస్ 2 కన్వర్ట్ టు H2S2O8. ఓకేనా, హైడ్రోజన్ థయోసల్ఫేట్ H2S2O8. ఇవి గుర్తుపెట్టుకున్నాం. మనకి ఈక్వేషన్స్ ఏం అడగడం ఎలా వచ్చినాయి సార్ మనకి ఇక్కడ. సో మన ఆన్సర్ ఆబ్జెక్ట్ కాంపిటేటివ్లో కాబట్టి మనం ఎలా క్లోరైడ్ కూర్చోండి ఇక్కడ క్యాటయాను యానియాన్. సో మనకి సాల్ట్స్లో స్టార్టింగ్ ఎప్పుడు క్యాటయాన్ ఉంటుంది, తర్వాత యానియాన్ ఉంటుంది. సాల్ట్స్లో ఫస్ట్ ఎప్పుడు మెటల్ ఉంటుంది, తర్వాత నాన్ మెటల్ ఉంటుంది. సో మెటల్స్ ఎప్పుడు సింపుల్గా CA అని గుర్తుపెట్టుకోండి. చార్టెడ్ అకౌంట్ CA క్యాథోడ్ యానోడ్ దగ్గరికి, క్యాథోడ్ దగ్గరికి యానోడ్ దగ్గరికి, క్యాథోడ్ యానోడ్, క్యాథోడ్ యానోడ్, క్యాథోడ్ యానోడ్, క్యాథోడ్ యానోడ్, క్యాథోడ్ యానోడ్. మనకి క్యాథోడ్ సోడియం వాట్ ఆర్ ద సబ్స్టెన్స్ ఫార్మ్ అంటే క్యాథోడ్ అన్నాడు. క్యాటయాన్ Na ప్లస్ రా, మెటల్ సింపుల్గా మెటల్ అయాన్ కన్వర్ట్ మెటల్ రా. సో Na. Cl మైనస్ కన్వర్ట్ టు Cl2. K ప్లస్ Br మైనస్ రా, K ప్లస్ కన్వర్ట్ టు K, Br మైనస్ కన్వర్ట్ టు Br2, MgCl2, Mg, Cl మైనస్ కన్వర్ట్ టు Cl2, Al కన్వర్ట్ టు Al, OH కన్వర్ట్ టు O2, కాపర్ అయోడైడ్, కాపర్ అయోడైన్, Pb అయోడైన్, AgCl2. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ రా. మనకి సింపుల్గా మోల్టెన్ స్టేట్ కానీ ఫ్యూజ్డ్ స్టేట్ కానీ ఇస్తే ఇట్ హ్యావింగ్ 1 క్యాటయాన్ అండ్ 1 యానియాన్. సో ఒక క్యాటయాన్ ఒక యానియాన్ కానీ ఫస్ట్ వన్ మనకి క్యాటయాన్ రా, సెకండ్ వన్ యానియాన్. క్యాటయాన్ మైగ్రేట్ టు క్యాథోడ్, యానియాన్ మైగ్రేట్ టు యానోడ్. సింపుల్గా క్యాథోడ్ దగ్గరకు మెటల్స్ వస్తాయేమో, యానోడ్ దగ్గరికి మనకి వస్తుంటాయి. Cl మైనస్ కన్వర్ట్ టు Cl2, Br మైనస్ కన్వర్ట్ టు Br2, Cl మైనస్ కన్వర్ట్ టు Cl2, OH మైనస్ కన్వర్ట్ టు O2, I మైనస్ కన్వర్ట్ టు I2, I మైనస్ కన్వర్ట్ టు I2, Cl మైనస్ కన్వర్ట్ టు Cl2. ఓకేనా. సో దీస్ ఆర్ ఫస్ట్ సమ్ క్వశ్చన్స్. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ మోల్టెన్ స్టేట్ ఫ్యూజ్డ్ స్టేట్ మనం తీసుకున్నప్పుడు ఈ విధంగా ఆన్సర్ క్వశ్చన్ ఐడెంటిఫై చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ కేస్ రా, కేస్ 2. Case 2. Electrolysis of aqueous electrolyte. ఇక్కడ చూడండి aqueous electrolyte. aqueous అంటే ఏంట్రా, వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి aqueous NaCl ఎలక్ట్రాలిసిస్ చేసాము. aqueous NaCl అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు, aqueous మీన్స్ వాటర్ ప్లస్ NaCl. సో NaCl డికంపోజ్ అయ్యి మనకి కరెంట్ పాస్ చేసినప్పుడు Na ప్లస్ గాను Cl మైనస్ aqueous అంటే ఏంట్రా, వాటర్. H2O డికంపోజ్ టు H ప్లస్ అండ్ OH మైనస్. ఇప్పుడు చూడండి కంటైనర్లో ఉన్న చూడండి ప్రీవియస్ వన్ కంటైనర్ హ్యావింగ్ 1 క్యాటయాన్ 1 యానియాన్ రా. నౌ దిస్ ఇస్ ద కంటైనర్. దిస్ కంటైనర్ హ్యావింగ్ 2 cations and 2 anions, Na plus H plus Cl minus OH. మరి ఇప్పుడు 2 cations 2 anions ఉన్నాయి. మరి 2 cations 2 anions ఉన్నప్పుడు మరి ఎవరిని మనం ఫస్ట్ క్యాథోడ్ దగ్గరికి ఎవరు వస్తారు, ఏ క్యాటయాన్ మైగ్రేట్ అవుతుంది. సో దానికి మనకి మనం కొన్ని ఎస్ఆర్పి వాల్యూస్ బేస్ చేసుకొని చెప్పుకుంటారు. ఎవరికైతే ఎస్ఆర్పి వాల్యూ ఎక్కువ ఉంటుందో వాడు ఫస్ట్ మైగ్రేట్ అవుతాడు ఇతర క్యాటయాన్స్లో. అదే యానియాన్స్లో జరిగే ఎస్ఆర్పి వాల్యూ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ మైగ్రేట్ అవుతారు. ఓకేనా. ఇక్కడ చూడండి ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ aqueous electrolyte. In aqueous electrolyte solution having 2 cations and 2 anions. 2 cations 2 anions ఉన్నప్పుడు ఏ క్యాటయాన్ ఫస్ట్ మైగ్రేట్ అవుతుందంటే క్యాథోడ్ దగ్గరికి, క్యాటయాన్ మైగ్రేట్ టు క్యాథోడ్. 2 cations లో ఫస్ట్ ఒక క్యాటయాన్ మైగ్రేట్ అవుతుంది. ఏ క్యాటయాన్ మైగ్రేట్ అవుతుందంటే ఏ క్యాటయాన్కి అయితే ఎస్ఆర్పి వాల్యూ ఎక్కువ ఉంటుందో
హయ్యర్ ఎస్ఆర్పి క్యాటయాన్ ఫస్ట్ మైగ్రేటెడ్, ఓకేనా, అది ఫస్ట్ మైగ్రేట్ అవుతుంటారు. నెక్స్ట్ ఇతర యానియాన్స్లో వచ్చరికి ఎవరు మైగ్రేట్ అవుతారంటే లోవర్ ఎస్ఆర్పి వాల్యూ మైగ్రేట్ అవుతుంటారు. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, Na+H+ ఎవరు మైగ్రేట్ అవుతారు, Cl-OH- ఎవరు మైగ్రేట్ అవుతారు. మనం ఇక్కడ చూడండి ఎస్ఆర్పి వాల్యూస్ డైరెక్ట్ మైగ్రేషన్ ఆర్డర్ రాస్తున్నాను నేను. సో ఇక్కడ ఫర్ క్యాటయాన్స్ హయ్యర్ ఎస్ఆర్పి అనేది స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్, హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ, higher SRP value of cation is first migrated. ఇక్కడ డైరెక్ట్గా మైగ్రేషన్ ఆర్డర్ రాస్తున్నాం నేను, మైగ్రేషన్ ఆర్డర్. ఆల్రెడీ మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ నేర్చుకున్నాం కదా, అదే ఇక్కడ కూడా వస్తున్నాము. చూడండి ఇక్కడ లిథియం ప్లస్ K ప్లస్ Ca+2 Mg+2 Na+, Al+3, Mn+2, Zn+2, Fe+2, Cr+2, CO+2, Sn+2, Pb+2, H+, Ag+, copper plus Hg plus Au+3 platinum+3 platinum+4 ఇలా ఉంది చూడండి. ఇది ఆర్డర్. ఇక్కడ మీరు సారీ ఆర్డర్ చూసి నాకు ఎలా గుర్తుపెట్టుకోవాలి మీ కష్టం మీద. సో ఇక్కడ ఆర్డర్ ఏం అవసరం లేదు, ట్రిక్ చూడండి. ఇక్కడ ఈ మనకి మెటల్స్ ఇక్కడ చూడండి, ఇవన్నీ S బ్లాక్ ఎలిమెంట్స్, D బ్లాక్ ఎలిమెంట్స్, P బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్ అబోవ్ చూడండి, ఇది హైడ్రోజన్ అబోవ్ అనుకుని, ఇది హైడ్రోజన్ బిలో అనుకున్న మెటల్స్. నోబెల్ మెటల్స్ ఉన్నాయి చూడండి, సిల్వర్, గోల్డ్, మెర్క్యూరీ, ప్లాటినం, ఓకేనా, సిల్వర్, కాపర్, మెర్క్యూరీ, గోల్డ్, ప్లాటినం, ఇవన్నిటి మనం ఏమంటాం నోబెల్ మెటల్స్ అంటాం రా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మరి మైగ్రేషన్ ఆర్డర్ రా, ఎస్ఆర్పి వాల్యూ ఎక్కువ ఉంటే అది ఫస్ట్ మైగ్రేట్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి రిఫరెన్స్గా నేను హైడ్రోజన్ తీసుకున్నారా, హైడ్రోజన్ అబోవ్ మెటల్, హైడ్రోజన్ బిలో మెటల్. మనకి ఎందుకని ఇక్కడ యాక్వస్ H+ కామన్గా ఉంటుందిరా. సో మనం తీసుకున్న దాంట్లో H+ కంటే ఇప్పుడు చూడండి నోబెల్ మెటల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న మన యాక్వాస్ NaCl రా, Na+H+, వీళ్ళిద్దరు ఎవరు మైగ్రేట్ అవుతారు చూడండి, హైడ్రోజన్ అబోవ్. మరి ఎన్ని గుర్తుపెట్టుకోవద్దు మీరు, హైడ్రోజన్ అబోవ్ గుర్తుపెట్టుకోండి. ఎవరు, కాపరు, సిల్వరు, గోల్డ్, ప్లాటినం, మెర్క్యూరీ, ఒక ఇవి మాత్రం మనకి ఈజీగా 5 అన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నోబెల్ మెటల్స్ మనకు తెలుసు, మనం యూజ్ చేసే మనకన్నా జ్యువెలరీస్లో ఉపయోగిస్తాం, గోల్డ్, సిల్వరు, ప్లాటినం, మెర్క్యూరీ, ఓకే. ఇప్పుడు ఇవన్నీ మనకేంటి నోబెల్ మెటల్స్. ఇవి కనిపిస్తే ఆ మెటల్ డిపాజిట్ అవుతుంది, హైడ్రోజన్ అబోవ్ కాబట్టి. అవి కాకుండా ఏదే మెటల్ సంపడితే ఇక్కడ చూడండి, Na+H+, Na+ ఇక్కడ ఉంది, H+ ఇక్కడ ఉంది, ఎవరికి ఎక్కువ H+, కానీ ఎవరు మైగ్రేట్ అవుతారు H+. ఇక్కడ చూడండి Mg+2H+, which is the migrated H+, copper plus and H+, noble metal, copper migrated, Ag+H+, Ag+, K+H+, H+. సో హైడ్రోజన్ అబోవ్ మెటల్స్ కనిపిస్తే ఆ మెటల్ మైగ్రేట్ అవుతుందా. ఇంకా రెస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి ఎవరు మైగ్రేట్ అవుతారు, హైడ్రోజన్ మైగ్రేట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు Zn+2 అండ్ H+, Au+3 అండ్ H+, Au+3, ఓకేనా. సో మనకి సొల్యూషన్లో యాక్వస్ ఫామ్ ఇచ్చినప్పుడు, యాక్వస్ అంటే వాటర్ ఉంటుంది, ఒక క్యాటయాన్ H+, ఇంకోటి మెటల్ అయాన్ ఉంటుంది. ఎవరు మైగ్రేట్ అవుతారంటే ఎవరికైతే ఎస్ఆర్పి వాల్యూ ఎక్కువ ఉంటుందో అది మైగ్రేట్ అవుతుందిరా. మనకు సరే ఈ ఆర్డర్ మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఈ ఆర్డర్ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడ సింపుల్గా మనకి హైడ్రోజన్ అబోవ్ మెటల్స్, హైడ్రోజన్ బిలో మెటల్స్. ఇక్కడ హైడ్రోజన్ బిలో నెంబర్ ఆఫ్ ఉన్నాయిరా, హైడ్రోజన్ అబోవ్ మనకి 5 మెటల్స్ ఉన్నాయి, మనకి రిపీట్ అవుతుంటాయి, మనకి గోల్డ్, సిల్వర్, ప్లాటినం, మెర్క్యూరీ. సో ఆ మెటల్స్ కనిపిస్తే ఆ మెటల్ మైగ్రేట్ అవుతుందా. ఇంకా రెస్ట్ ఆఫ్ ది కేసు ఎవరు మైగ్రేట్ అవుతారంటే H+ మైగ్రేట్ అవుతుంది. సో ఇది మన క్వశ్చన్ గుర్తుపెట్టుకున్నాము. మైగ్రేషన్ ఆర్డర్ ఫర్ క్యాటయాన్కి వచ్చేసరికి మనకి
హైడ్రోజన్ అబోవ్ మెటల్, హైడ్రోజన్ బిలో మెటల్. హైడ్రోజన్ అబోవ్ మెటల్ అంటే ఎవరు? కాపరు, సిల్వరు, గోల్డ్, ప్లాటినం. అవి ఉంటే అవే మైగ్రేట్ అవుతాయి. ఇంకా రెస్ట్ ఆఫ్ ది కేసులు ఎవరు మైగ్రేట్ అవుతారు? హైడ్రోజన్ మైగ్రేట్ అవుతుంది. ఓకేనా, ఇది విత్ రెస్పెక్ట్ టు ఓకేనా ఫర్ క్యాటయాన్స్. అదే మనకి యానియాన్స్ ఇచ్చాడు. మరి యానియాన్స్ 2 ఉండేవి. 2 యానియాన్స్ ఇచ్చినప్పుడు ఎవరు మైగ్రేట్ అవుతారంటే చూడండి, ఫర్ యానియాన్ ఇక్కడ లోవర్ ఎస్ఆర్పి వాల్యూ ఆఫ్ యానియాన్ ఫస్ట్ మైగ్రేటెడ్. ఇక్కడ మనకి 6 యానియాన్స్ ఉంటాయరా? ఓకేనా, ఆల్రెడీ నాకు నేర్చుకుంటారు మీరు. చూడండి ఇక్కడ ఆ యానియాన్స్ ఎవరెవరు అంటే మనకి సల్ఫేట్ అయాను, నైట్రేట్ అయాను, OH మైనస్, క్లోరైడ్ అయాను, బ్రోమైడ్ అయాను, అయోడైడ్ అయాను. సో ఇక్కడ లాస్ట్ ఫ్లోరైడ్ అయాన్ ఉంటుంది. నాకు ఫ్లోరైడ్ తక్కువ మనకు అడిగేది ఇది గుర్తుపెట్టుకోండి. 6 సల్ఫైడ్ అయాన్కి తక్కువ, అయోడైడ్. మనం చూడండి ఎస్ఆర్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ రాసుకున్నారు టాప్ టు బాటమ్. అయోడిన్ పైన ఉంటుంది, తర్వాత క్లోరైడ్, బ్రోమైడ్, క్లోరైడ్, ఫ్లోరైడ్ ఉంటుంది. సో హైయెస్ట్ ఎస్ఆర్పి ఎవరికి? క్లోరైడ్. ఎస్ఆర్పి వాల్యూ ఎక్కువ ఉంటే లోవర్ ఎస్ఆర్పి వాల్యూకి ఫస్ట్ మైగ్రేట్. సో అయోడిన్ మస్ట్ మైగ్రేటెడ్. ఇక్కడ చూడండి సల్ఫేట్, నైట్రేట్, హైడ్రాక్సైడ్, క్లోరైడ్, బ్రోమైడ్. దీని ఒక సెంటెన్స్ ఫార్ములా రాసుకున్నాను చూడండి. సీరియల్ నెంబర్ సిబిఐ, సీరియల్ నెంబర్ సిబిఐ. సల్ఫేట్ అయాన్, నైట్రేట్ అయాన్, హైడ్రాక్సైడ్ అయాన్, క్లోరైడ్ అయాన్, బ్రోమైడ్ అయాన్, అయోడైడ్ అయాన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి అక్వస్ NaCl తీసుకుని ఎవరెవరు ఉన్నారు? Cl మైనస్, OH మైనస్. క్లోరైడ్ అయాన్, OH మైనస్ వచ్చి ద ఫస్ట్ మైగ్రేటెడ్. OH క్లోరైడ్, క్లోరైడ్. SO4 మైనస్ టు OH మైనస్ ఉందిరా. SO4 OH ఎవరు మైగ్రేట్ అవుతారు? OH. OH కామన్గా ఉంటుందిరా. అయోడైడ్ అయాన్, OH మైనస్ అయాన్, OH అయోడైడ్, అయోడైడ్. బ్రోమైడ్ అయాన్, OH మైనస్ అయాన్, బ్రోమైడ్ అయాన్. ఓకే, సో ఈ విధంగా యానియాన్స్ ఇచ్చినప్పుడు సో ఆర్డర్ గుర్తుపెట్టుకున్నాం. మనకి ఈ ఆర్డర్ ఎలా రాసుకున్నామంటే మనకి ఎస్ఆర్పి వాల్యూ డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకున్నాం. సో ఎస్ఆర్పి వాల్యూ ఇక్కడ లోవర్ ఎస్ఆర్పి వాల్యూకి ఫస్ట్ మైగ్రేట్ అవుతుందా కాబట్టి సీరియల్ నెంబర్ సిబిఐ. ఇవి మనకి కొన్ని మైగ్రేషన్. ఈ కేసు ఎప్పుడు మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ యాక్వా స్టేట్లో తీసుకున్నప్పుడు మనం ఇలా గుర్తుపెట్టుకుంటాం. ఓకే, యాక్వాస్ ఎలక్ట్రోలైట్ ఇచ్చినప్పుడు aqueous electrolyte. ఓకేనా, కొన్ని బిట్స్ చేద్దాము. సేమ్ ప్రీవియస్ లాగా 1 మినిట్లో 10 క్వశ్చన్స్ చేయొచ్చు మనం. చూడండి, ఎలక్ట్రోలైట్ at cathode, at anode. Aqueous NaCl, aqueous KBr, aqueous PbI2, aqueous AgBr, dilute H2SO4, aqueous AuCl3. ఇలా కొన్ని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, aqueous అన్నాడు. aqueous అంటే ఇట్ హ్యావింగ్ 1 2 cations 2 anions. ఇక్కడ చూడండి Na ప్లస్ Cl మైనస్. aqueous అంటే వాటర్ రా, H ప్లస్ ఉంటుంది గుర్తుపెట్టుకుని. అక్కడ H ప్లస్ OH మైనస్ కామన్ అన్నిట్లో ఉంటుంది రా. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్యాటయాన్ మైగ్రేట్ టు క్యాథోడ్. Na plus H plus which is the first migrated. Above hydrogen, below hydrogen ra. Noble metals unte noble metal migrate. Rest of the case hydrogen migrate avutadi. Na plus H plus ever migrate avutaru manaki H plus. So H plus convert to H2. Cl minus OH minus serial number CBI. Hydroxide kinda untundi, Cl minus above untundi. Cl minus convert to Cl2. Aqueous KBr, K plus Br minus H plus OH minus, K plus H plus, H plus migrate ra.
Br minus OH CBI OCBI Br minus convert to Br2 PBI to PB plus I minus H plus OH minus PB plus H plus migrated on here I2 AG plus Br H plus OH minus AG plus H plus AG plus is the noble metal so noble metal migrate అవుతుందా H plus convert to AG plus convert to AG Br minus convert to Br2 H2S dilute H2SO4 means water here H plus OH minus here H plus SO4 minus 2 H plus సేమే కాబట్టి H2 SO4 minus 2 OH minus serial number OH migrate అవుతుందా OH minus convert to O2 here Ag plus Cl minus H plus OH minus noble metal migrated Cl OH Cl migrated సో ఈ విధంగా మనకి ఆక్వా స్టేట్లో ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటాము ఓకే సో ఇది మనకి ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ మోల్టైన్ స్టేట్ కానీ ఫ్యూజన్ స్టేట్ కానీ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా మనం కొన్ని బిట్స్ చేసాము ప్రీవియస్ క్వశ్చన్స్ నీటిలో వచ్చినాయి ఓకే నెక్స్ట్ ఇప్పుడు దాకా చెప్పుకున్న దాన్ని ఏమంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు క్యాథోడ్ దగ్గరికి యానోడ్ దగ్గరికి ఎవరు వచ్చారు నేర్చుకున్నాము ఇప్పుడు ఆక్వాస్ NaCl తీసుకుంటే క్యాటయాన్ దగ్గరికి క్యాథోడ్ దగ్గరికి ఎవరు వచ్చారు మనకి హైడ్రోజన్ వచ్చింది యానోడ్ దగ్గరికి ఎవరు వచ్చింది క్లోరిన్ గ్యాస్ వచ్చింది సో ఇప్పుడు మనకి దాన్ని క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటాం ఇప్పుడు క్వాంటిటేటివ్ అనాలిసిస్లో మనకి ఇక్కడ జేఈ స్టూడెంట్స్ ఫోకస్ చేయాలము సో ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు ఒక మెటల్ క్యాథోడ్ దగ్గరికి మెటల్ వస్తుంది యానోడ్ దగ్గరికి నాన్ మెటల్స్ వస్తాయి ఎంత అమౌంట్ డిపాజిట్ అయింది అది అడుగుతారు క్వాంటిటీ అంటాం దాన్ని క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటాం ఏంటమ్మా క్వాంటిటేటివ్ అనాలిసిస్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటంటే మన ఎలక్ట్రాలిసిస్ ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం ఎలక్ట్రాలిసిస్ చేస్తే క్యాథోడ్ దగ్గరకు ఒక సబ్స్టెన్స్ వస్తుంది యానోడ్ దగ్గరకు ఒక దాన్ని క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటాం ఇక్కడ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు క్యాథోడ్ దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ X అనే గ్యాస్ రిలీజ్ అయింది ఆ గ్యాస్ ఎంత క్వాంటిటీ వచ్చింది క్వాంటిటీ గురించి చెప్పేది సో క్వాంటిటేటివ్ అనాలిసిస్ సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఒక లా వచ్చిందమ్మా ఫారడేస్ లాస్ అంటే ఫారడేస్ లాస్ ఇక్కడ ఫారడేస్ లాస్ మనకి ఫారడే ఫస్ట్ లా ఇతను ఏం చెప్పారంటే ఇప్పుడు మనం ఇది ఎలక్ట్రాలిసిస్ రా క్యాథోడ్ యానోడ్ ఇది సొల్యూషన్ ఎలక్ట్రోలైట్ సో A ప్లస్ B మైనస్ A ప్లస్ ఎక్కడ వస్తుంది B మైనస్ ఎక్కడికి వచ్చి కోటింగ్ అవుతుంది అనుకున్నాం ఇప్పుడు ఇతను ఏం చెప్పారంటే ఫారడే ఫస్ట్లో ఏం చెప్పారంటే సో ద సబ్స్టెన్స్ డిపాజిట్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిట్ అవుతుంది కదా ఇక్కడ అవుతుంది ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ ఆర్ ఎవాల్వ్డ్ డిపాజిటెడ్ అన్న లిబరేటెడ్ అన్న ఎవాల్వ్డ్ అన్న ఇక్కడ ఒకటే అంటే దేనికి వాడాలి తర్వాత చెప్పుకుందాం చూడండి ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ ఆర్ ఎవాల్వ్డ్ ఎట్ ఎలక్ట్రోడ్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కరెంట్ పాస్ చేస్తున్న దాన్ని క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సో W ప్రపోర్షనల్ టు Q ఓకేనా దిస్ ఇస్ ద Faraday's first law so what is the Faraday's first law the amount of substance deposited liberated or evolved at electrodes is directly proportional to quantity of electricity passed through the electrolytic solution ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కి మనం కరెంట్ పాస్ చేసినప్పుడు ఎంత క్వాంటిటీ అయితే సబ్స్టెన్స్ డిపాజిట్ అవుతుంది అక్కడ క్వాంటిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ కి ప్రపోర్షన్ ఉంటుంది సింపుల్ గా చూడండి మన ఇంట్లో మీ మదర్ రైస్ బాయిల్ చేస్తున్నారు మనకి గ్యాస్ స్టవ్ మీద ఉంది టెంపరేచర్ పెంచారు టెంపరేచర్ పెంచితే తొందరగా బాయిల్ అవుతుంది టెంపరేచర్ తగ్గితే స్లోగా బాయిల్ అవుతుంది రైస్ మనకి కుక్ అవుతుంది అంతే కదా సేమ్ ఎంత కరెంట్ ఎంత పాస్ చేస్తే దానికి మాస్ అంత డిపాజిట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ W ప్రపోర్షనల్ టు Q
This is the Faraday's first law. So what is the Faraday's first law? The amount of the substance deposited or liberated or evolved at electrodes is directly proportional to quantity of electricity passing through the electrolytic solution. సార్ ఇక్కడ డిపాజిటెడ్ ఎప్పుడు ఉపయోగించాలి, లిబరేటెడ్ ఎప్పుడు ఉపయోగించాలి, ఎవాల్వ్డ్ ఎప్పుడు ఎందుకు తీసుకున్నారు సార్ అంటే మనకి చూడండి సమ్ మెటల్ డిపాజిట్ అవుతాయి సాలిడ్ స్టేట్లో ఉండే మెటల్స్ అండి. మెటల్ ఏమవుతాయి అంటే డిపాజిటెడ్ అవుతాయి. నాన్ మెటల్ క్లోరిన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాసెస్ ఏమైతే మనకి లిబరేట్ అవుతాయి గ్యాసెస్ కాబట్టి లిబరేటెడ్ ఎవాల్వ్డ్ ఓకేనా, అది మీనింగ్. సాలిడ్స్ అయితే డిపాజిట్ అవుతుంటాయి, మెటల్స్ డిపాజిట్ అవుతుంటాయి. నాన్ మెటల్స్ ఏమైతే గ్యాసెస్ ఫామ్లో ఉంటాయి కాబట్టి లిబరేట్ అవుతుంటాయి, లిబరేటెడ్ ఆర్ ఎవాల్వ్డ్, అది మీనింగ్. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్లో మనకి ఇక్కడ వచ్చిన ఫార్ములా మనకి M proportional to Q, sorry W proportional to Q, W equal to Z into Q. సార్ వాట్ ఇస్ ద Z అంటే ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్, దట్ ఈక్వల్ టు ఈక్వలెంట్ వెయిట్ బై ఫారడే ఈక్వల్ టు Z ఈక్వల్ టు E బై ఫారడే. Q ఈక్వల్ టు ఛార్జ్. సో ఛార్జ్ ఇక్కడ కరెంట్ ఇంటూ టైం, నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ చేయండి. W ఈక్వల్ టు E ఇంటూ I ఇంటూ T బై ఫారడే. మనం సొల్యూషన్ లెసన్ నేర్చుకున్నాం ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై N ఫ్యాక్టర్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై N ఫ్యాక్టర్. సబ్స్టిట్యూషన్ చేయండి. W ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఇంటూ కరెంట్ ఇంటూ టైమ్ బై N ఫ్యాక్టర్ ఇంటూ ఫారడే. Here 1 ఫారడే ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 96,500 కూలుమ్స్. సార్ ఇది ఎలా వచ్చింది సార్ వాల్యూ అంటే మనకి చూడమ్మా 1 ఫారడే ఈక్వల్ టు 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఒక మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు 1 ఫారడే. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎంత అంటే 1 మోల్ అంటే మనకు తెలుసు 1 మోల్ ఈక్వల్ టు స్టాక్ ఫస్ట్లో నేర్చుకోండి ఫిక్స్డ్ వాల్యూగా 6.023 ఇంటూ 10⁻23 ఇంటూ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత 1.609 ఇంటూ 10⁻−19 కూలుమ్స్. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే మీకు 96,450 వస్తుంది. దాని మీద అప్రాక్సిమేట్గా మనం 96,500 కూలుమ్స్ అని నేర్చుకుంటున్నాం. సో ఇది మన డెరివేషన్. 1 ఫారడే ఈక్వల్ టు 96,500 కూలుమ్స్. ఎలా వచ్చిందంటే 1 ఫారడే ఈక్వల్ టు 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్, 1 మోల్ అంటే అవగాడ్రో నెంబర్ ఇంటూ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ మనకి 1.60 10⁻−19 కూలుమ్స్. సో మొత్తం చేస్తే మనకి ఇది వస్తుంది 1 ఫారడే వాల్యూ, ఫిక్స్డ్ వాల్యూ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ చూడండి. W ఈక్వల్ టు M ఇంటూ I ఇంటూ T బై N ఇంటూ F, ఇది ఫార్ములా మనకి ఫైనల్గా. W అంటే ఏంటి మనకి మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్. M అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్, I అంటే కరెంట్, T ఈక్వల్ టు టైం. ఇది ఇంపార్టెంట్, ఖచ్చితంగా యూనిట్స్ ఏం తీసుకోవాలంటే ఇన్ సెకండ్స్, టైం ఖచ్చితంగా సెకండ్స్లో తీసుకోవాలి. ఇక్కడ N అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెయిన్ ఆఫ్, ఎందుకని మనకి ఎలక్ట్రాన్ మైగ్రేట్ క్యాటైన్ మైగ్రేట్ క్యాథోడ్ యానోడ్ ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుందిరా. ఆక్సిడేషన్ జరిగితే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, రిడక్షన్ జరిగితే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో N మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. F ఈక్వల్ టు ఫారడే అంటే ఈక్వల్ టు 96,500 కూలుమ్స్. ఇది మనకి ఈ ఫార్ములా బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతుంటాము. ఇది ఫారడే ఫస్ట్ లా. ఫారడే సెకండ్ లా.
సెకండ్ లా. ఇక్కడ ఇతను ఏం చెప్పారంటే ఫ్యారడే సెకండ్ లానే ఇక్కడ చూడండి, ఇది ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్, different electrolytic cell having different electrolyte, aqueous copper sulfate, aqueous AgCl, aqueous AgNO3 తీసుకున్నాము. క్యాథోడ్ యానోడ్, క్యాథోడ్ యానోడ్, క్యాథోడ్ యానోడ్, క్యాథోడ్ యానోడ్ కనెక్ట్ చేశాడు. ఇక్కడ ఈ క్యాథోడ్ యానోడ్ కనెక్ట్ చేశాడు, ఇలా తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని చూడండి, దీన్ని కనెక్ట్ చేశాడు, దీన్ని మనం ఫిజిక్స్లో నేర్చుకుంటాం. ఇలా కనెక్ట్ చేసి దాన్ని సిరీస్ అంటాం. ఏమంటాం? సిరీస్. చూడండి ఇక్కడ ఈ లాస్ట్ టర్మినల్ యానోడ్ క్యాథోడ్కి రెండింటి బ్యాటరీ సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. సేమ్ కరెంట్ పాస్ చేస్తున్నాడు. సేమ్ కరెంట్ పాస్ చేసినప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉండే డిఫరెంట్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కనెక్టెడ్ సిరీస్లో ఉన్నాయి. సేమ్ ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు ఇతను ఏం చెప్పాడు ఇక్కడ, equivalent weight of the each component is directly proportional to mass. That is, mass directly proportional to equivalent weight. Definition. So what is the Faraday's second law? And same quantity of electricity, same current battery connect etc. And same quantity of electricity passing through different electrolytic solutions ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఈ మొత్తం ఎలా ఉండే కనెక్ట్ చేసి ఉంది, ఓకేనా. అండ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇలా కనెక్టెడ్ చేసాము, సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉన్నప్పుడు ద మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ ఎట్ ఎలక్ట్రోడ్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు equivalent weight of the substance. Okay, mass of the substance directly proportional to equivalent weight of the substance. So ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫస్ట్ వన్ ఇది అనుకున్నాం, W2 proportional to V2. రెండు కంపేర్ చేస్తున్నాం. W1 ఈక్వల్ టు Z ఇంటూ E1 అనుకున్నాను, W2 ఈక్వల్ టు Z ఇంటూ E2. సో దీని నుంచి Z ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, E1 W1 బై E1, Z ఈక్వల్ టు W2 బై E2. డెరివేషన్ ఏమొస్తుంది, Z1 ఇక్కడ Z ఉంది, ఇక్కడ Z1 ఈక్వల్ టు Z W1 బై E1 ఈక్వల్ టు W2 బై E2. దీని నుంచి W1 బై W2 ఈక్వల్ టు E1 బై E2. సో దిస్ ఈస్ ద Faraday's second law ఫార్ములా. వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్స్ టూ కంటైనర్ తీసుకున్నామరా. సో వెయిట్ రేషియోకి ఈక్వల్ టు వెయిట్ రేషియో. సో దిస్ ఇస్ ద Faraday's second law. సో వాట్ ఇస్ ద Faraday's second law? అండ్ సేమ్ కరెంట్ పాస్ చేస్తున్నారా డిఫరెంట్ సొల్యూషన్స్కి, అవి సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు ఎంత మాస్ డిపాజిట్ అవుతుంది అనేది దేనికి ప్రపోర్షన్ ఉంటుందంటే ఈక్వలెంట్ వెయిట్ ప్రపోర్షన్లో ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ W అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ డిపాజిటెడ్. E అంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్, ఓకే. దిస్ ద Faraday సెకండ్ లా. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాము. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏమడిగారంటే ద అమౌంట్ ఆఫ్ substance deposited at electrode, the amount of the substance deposited at electrode when 965 coulombs of electricity passed through the ZnSO4 solution. సో ZnSO4 సొల్యూషన్ పాస్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిట్ అవుతుందని అడిగారు. సో ఈ టైప్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ముందు వాట్ ఇస్ ఎలక్ట్రోలైట్ ZnSO4,
ZnSO4 డికంపోజ్డ్ టు Zn ప్లస్ 2 ప్లస్ SO4 మైనస్ 2. ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఎట్ క్యాథోడ్ అన్నమాట, ఎలక్ట్రోడ్ ఇక్కడ ఎట్ క్యాథోడ్, ఎట్ యానోడ్. సో ఇక్కడ యానోడ్ దగ్గరికి ఎవరు వస్తారో మనకి క్యాథోడ్, అటు క్యాథోడ్ అని అడిగారు. ఇప్పుడు చూడండి, సో క్యాథోడ్ దగ్గర క్యాటియన్ మిగిలేదు. క్యాటియన్ ఇక్కడ ఎవరు Zn ప్లస్ 2. Zn ప్లస్ 2 అనేది 2 ఎలక్ట్రాన్ యాక్సెప్ట్, ఎందుకంటే క్యాథోడ్ ఏ రియాక్షన్ జరుగుతుంది, క్యాథోడ్ రిడక్షన్ మీన్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ చేసుకుని Zn కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిట్ అన్నాడు, దీని వెయిట్ అడిగాడు. ఇదే డిపాజిట్ అయ్యేది మనకి, దీని వెయిట్ అడిగాడు. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్ తీసుకుంది, 2 ఎలక్ట్రాన్. 2 ఎలక్ట్రాన్స్ అంటే 2 మోల్స్. 2 ఎలక్ట్రాన్ అయితే 2 ఫారడే. 2 ఫారడే ఈక్వల్ తీసుకున్న దీని మాస్ ఎంత మనకి 65 గ్రామ్స్. 2 ఫారడే తీసుకున్నప్పుడు 65 గ్రామ్స్ వచ్చింది. ఇప్పుడు మనకి కులూమ్స్ ఇచ్చాడు. 2 ఫారడే అంటే ఎన్ని కులూమ్స్ మనకి 2 × 96,500 కులూమ్స్ తీసుకున్నప్పుడు 65 గ్రామ్స్ అయితే 965 కులూమ్స్ ఇచ్చాడు. ఎంత డిపాజిట్ అవుతుంది, ఎంత వస్తుంది క్రాస్ మల్టిప్లికేషన్లో 965 × 65/2 × 965 00. ఇక్కడ 100 టైం క్యాన్సిల్ అవుతుందా, 65/200. ఇక్కడ 2 మనకి 2 100s 2 32.5. సో 32.5/100 దట్ ఈక్వల్ 0.235 గ్రామ్స్ డిపాజిట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి సో మెటల్ మ్యాక్సిమం క్యాటయన్స్ ఇస్తాడు మనకి. ఇక్కడ Zn ప్లస్ 2 కన్వర్ట్ టు Zn 2 ఎలక్ట్రాన్. 2 ఎలక్ట్రాన్ మీన్స్ 2 ఫారడే. ఇక్కడ చూడండి ఫారడేలో అడగల, కులూమ్స్ అడిగే క్వశ్చన్, కులూమ్స్ ఇచ్చాడు ఇక్కడ. కానీ ఇక్కడ 2 ఫారడే మీన్స్ 96,500 కులూమ్స్ రా. సో 2 × 96,500 కులూమ్ తీసుకున్నప్పుడు 65 గ్రామ్స్ అయితే 965 కులూమ్స్ తీసుకున్నప్పుడు హౌ మచ్ అన్నాడు. ఎంత వచ్చిందమ్మా 0.2325 గ్రామ్స్ వచ్చింది. ఇది ఒక టైప్ క్వశ్చన్ ఉంటుంది మనకి. మేము ఫార్ములా ఉపయోగించుకొని చేసుకోవచ్చు రాదు. ఏం ఫార్ములా మనకి సేమ్, మీరు ఫార్ములా తీసుకుని లేదా మాస్ W = M × Q/N ఫ్యాక్టర్ × 96,500 రా. M అంటే మాస్ ఆఫ్ జింక్ ఎంత 65, కూలూమ్స్ ఎంత ఇచ్చాడు 965 ఇచ్చాడు రా. N అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 2, 96,500. సో 100 సేమ్ ఆన్సర్ 0.325 గ్రామ్స్. ఇదేం చేసుకోవచ్చు అదేం చేసుకోవచ్చు, ఏది ఈజీగా ఉంటే అది మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ 2 ampere current passed through copper sulfate solution in 965 seconds. Calculate the mass of the substance deposited. Mass of the substance deposited at electrode. అక్కడ డిపాజిట్ అన్నాడు కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే మెటల్ తీసుకోవచ్చు. ఏ సొల్యూషన్ ఇచ్చాడు, కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ డికంపోజ్డ్ టు కాపర్ ప్లస్ 2 SO4 - 2. కాపర్ ప్లస్ 2 అనేది 2 ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుని ఎలా కన్వర్ట్ అవుతుంది, కాపర్గా డిపాజిట్ అవుతుంది. కరెంట్ ఇచ్చాడు 2 ఆంపియర్ కరెంట్ పాస్ చేశాడు, టైం ఇచ్చాడు 965 సెకండ్స్ అని. మాస్ కనుక్కున్న వాడిది ఫార్ములా W = M × I × T/N × 96,500. మాస్ ఆఫ్ ఎవరు డిపాజిట్ అవుతున్నారు, కాపర్. కాపర్ యొక్క మాస్ ఎంత మనకి అటామిక్ వెయిట్ 63 తీసుకున్నా, 63.5 తీసుకున్నాము. I ఎంతమ్మా 2, టైం ఎంత 965, N ఎంత లాస్ ఆఫ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్ని 2, 965 00.
సో ఇలా 100 2 క్యాన్సిల్ 0.635 గ్రామ్స్ డిపాజిట్ అవుతుంది. ఓకే, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ another model. How much current in Faraday's required to reduce the following. Okay, first one, MnO4 minus convert to Mn plus 2. Second one, aluminium plus 3 convert to aluminium. Third one, Cr2O7 minus 2 convert to Cr plus 3. Fourth one, MnO4 minus convert to MnO4 minus 2. ఇలా ఇచ్చాడు. హౌ మచ్ కరెంట్ ఇన్ ఫ్యారడేస్ అడగమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, MnO4 మైనస్ రిడ్యూస్డ్ టు ఫాలో ఎలా కన్వర్ట్ అవుతుంది, MnO4 మైనస్ కన్వర్ట్ టు Mn ప్లస్ 2 రా. రిమూవల్ ఆఫ్ ఇక్కడ 4 ఆక్సిజన్ తగ్గిన దీన్ని రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అంటే రిడక్షన్ జరిగింది. ఇక్కడ దీని మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే ఇక్కడ +7 రా. +7 నుంచి ఎక్కడి వరకు వచ్చిందిరా, +6. +7 నుంచి +2కి వచ్చిందిరా, రిడక్షన్ జరుగుతుందిరా. రిడక్షన్ అంటే ఏంటి, ఇక్కడ రెడ్యూస్ అవుతుందిరా. రెడ్యూస్ అంటే మనకి ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటుందిరా. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిడక్షన్ అంటే. సో +7 కన్వర్ట్ టు +2 అంటే ఏంటి, ఎన్ని ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుని డిఫరెన్స్ రా. +7 +2కి వచ్చింది డిఫరెన్స్ ఎంత, 5 ఎలక్ట్రాన్. సో 5 ఎలక్ట్రాన్స్ అంటే హౌ మెనీ ఫారడే, 5 ఫారడే. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫారడేకి ఈక్వల్ టు. Aluminium +3 convert to aluminium, +3 convert to 0. How many electron accepted, 3 electron. So 3 electron means 3 Faraday. So answer anta 3 Faraday. Here chromium oxidation number here +6. +6 convert to +3. +6 convert to +3 ante enta ma 3 difference. So 3 electron accept, 3 electron means 3 Faraday. Here manganese +7. Here manganese +6 oxidation number. సో +7 కన్వర్ట్ టు +6 అనే డిఫరెన్స్ ఎంత, 1 డిఫరెన్స్ 1 కాబట్టి 1 ఎలక్ట్రాన్ మీన్స్ 1 ఫారడే. సో ఈ విధంగా మనకి సో ఫారడేస్లో కనుక్కోమన్నాడము. ఇది ఒక టైప్ క్వశ్చన్. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అమ్మా. సో మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 2 types ఆఫ్ క్వశ్చన్స్ రా, బేస్డ్ ఆన్ ఫారడేస్ ఫస్ట్ లా అండ్ వాట్ ఆర్ ద సబ్స్టెన్స్ ఫార్మ్డ్ అట్ cathode అండ్ యానోడ్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజీ క్వశ్చన్స్, సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఆల్సో. ఓకేనా. ఓకే, నోట్స్ మీకు డిస్క్రిప్షన్లో నేను PDF పంపిస్తానమ్మా, నోట్స్ రాసుకోండి. సో మీకు సబ్జెక్ట్ నచ్చితే ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దాము. ఓకే, బాయ్ ఎవరు.